హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అంబ్రెల్లా కటింగ్ తోటి గాగ్రా ఎలా కుట్టాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఇందులో స్పెషల్ ఏంటంటే ఈ గాగ్రాకి జిప్ వేశాను, పాకెట్ పెట్టాను. ఎలాస్టిక్ కాకుండా కట్టుకోవడానికి నాట్స్ ఇచ్చాను అనమాట. దాంతో మనం ఈజీగా వేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. చూడండి, ఇలా కట్టుకోవడానికి నాట్స్, దాని కింద సైడ్ ఓపెన్ కనిపించకుండా జిప్ పెట్టాను. ఇది నార్మల్ జిప్పేనండి. ఇన్విజిబుల్ జిప్ కూడా వేసుకోవచ్చు ఇదే విధంగా. తర్వాత పక్కన పాకెట్ పెట్టాను అనమాట. పాకెట్ చూడండి చక్కగా కలిసిపోయింది కదా గాగ్రాలో. మొబైల్స్ పెట్టుకోవడానికి, మనీ పెట్టుకోవడానికి కూడా పాకెట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. గాగ్రాలకి పాకెట్లు ఉన్న వీడియోలు ఏమన్నా యూట్యూబ్లో ఉన్నాయేమో చూద్దామని చాలా వీడియోలు చెక్ చేశానండి. కానీ నాకైతే ఎక్కడా వీడియోస్ కనిపించలేదు. నేను కూడా గాగ్రాలకి పాకెట్స్ కుట్టడం ఇదే ఫస్ట్ టైం అనమాట. చాలా బాగా వచ్చింది. ఇంకా గాగ్రా లోపల లైనింగ్ వేసాం కదా, ఆ లైనింగ్ పైన మెయిన్ మెటీరియల్ రెండు సపరేట్గా ఉంటాయన్నమాట. చూడండి, ఇది జాయింట్ చేసుకునేటప్పుడు ఇలా సపరేట్గా చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలో కూడా ఈరోజు వీడియోలో మీకు చూపించేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి వీడియోని షేర్ చేసుకోండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్లో పెట్టుకోండి. ఇంకా శ్రీరాధిక క్రియేషన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయిపోండి. ఇప్పుడు కటింగ్ ఎలా చేయాలో చూద్దాము. శారీకి రెండు వైపులా 5 అంగుళాల బార్డర్ వచ్చింది. ముందుగా ఈ బార్డర్ని కట్ చేసుకోవాలి. బార్డర్స్ కట్ చేసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేస్తే ఎప్పుడైనా అవసరమైనప్పుడు వాటిని ఉపయోగించుకోవచ్చు. తర్వాత పళ్ళు కూడా కట్ చేసుకోవాలి. లైనింగ్ 3 మీటర్లు తీసుకున్నాను. ఇలా 2 మడతల మీద తీసుకొని ఒక మూల నుంచి ఇలా క్రాస్గా సమోసా షేప్ వచ్చేలాగా ఫోల్డ్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఫోల్డ్ వేసుకోవాలండి. నడుము 36 అంగుళాలు, దాన్ని 4 భాగాలు చేస్తే 9 అంగుళాలు వస్తుంది. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా 9 అంగుళాలకు మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మీకు ఫోల్డ్ వేశాను కదా, ఈజీగా అర్థమవుతుందని. ఆ ఫోల్డింగ్ దగ్గర నుంచి పొడవు కోసం 38 అంగుళాలు తీసుకున్నాను. ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి కొంచెం కొంచెం జరుపుకుంటూ పొడవు తీసుకొని పూర్తిగా ఒక లైన్ డ్రా చేసుకొని దీన్ని కట్ చేసుకోవాలి. నడుము దగ్గర కొంచెం కర్వ్ లాగా కట్ చేస్తే షేప్ చాలా బాగా వస్తుంది. ఇలా కట్ చేసిన తర్వాత మనకి కొంచెం ఇక్కడ అతుకులు పడతాయండి. ఇలా అంబ్రెలా కటింగ్ వచ్చిన ప్రతి దానికి అతుకులు పడతాయి అన్నమాట. పన్నా ఎక్కువగా ఉంటే అతుకులు రావు. ఈ అతుకుల కోసమని మనం స్ట్రైట్గా ఉన్న పార్ట్ని లోపల వైపుకి వేసి ఒక 1 or 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంచుకొని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, వీటిని ఇలా అతుకు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుందాము. దానికి కూడా 2 మడతలు వేసుకొని కింద పరుచుకున్న తర్వాత క్రాస్గా ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇందాక మనం లైనింగ్ కట్ చేయడానికి ఎలా అయితే వేసుకున్నామో అలాగే వేసుకోవాలన్నమాట. ఇలా క్రాస్గా ఫోల్డింగ్ వేసుకొని మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా లైనింగ్, ఆ లైనింగ్ వేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. లైనింగ్ కంటే ఒక 2 అంగుళాలు ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఇంకొక 1 ఇంచ్ ఏంటంటే మనం కింద ఫోల్డ్ వేసి కుట్టుకోవడమో లేకపోతే జిగ్జాగ్ చేయడమో చేస్తాం కదా, దానికోసం కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అవి కర్వ్స్ ఇలా పైకి లేచి ఉంటాయన్నమాట. మెయిన్ క్లాత్ కంటే మెటీరియల్ ఒక 2 అంగుళాలు లేదా 3 అంగుళాలు తక్కువగా పెట్టుకోవాలి. అది ఫస్ట్ మనం లైనింగ్ కట్ చేసుకునేటప్పుడే డిసైడ్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు మెయిన్ క్లాత్కి కూడా ప్యాచ్ పడుతుంది. ఈ ప్యాచ్ కోసమని క్లాత్ని ఇలా వేసుకొని మనకి ఎంతవరకు ప్యాచ్ వస్తుందో చూసుకొని దానికంటే కూడా ఒక 2 అంగుళాలు ఎక్స్ట్రా కట్ చేసుకుంటే కటింగ్లో పోతుంది. కుట్టేటప్పుడు కూడా మనకి జాయింట్లకు అవసరం అవుతుంది కదా. చూడండి, ఇలా ఈజీ అనమాట. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని దీన్ని మనం జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నడుం పట్టీ కోసం క్లాత్ని ఒక 4-5 అంగుళాల వెడల్పులో రఫ్గా కట్ చేసి పెట్టుకొని తర్వాత కొలతల ప్రకారంగా పక్కాగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా కుట్టాలో చూపిస్తాను. లైనింగ్కి అతుకు వేయడానికి 2 ముక్కలు తీసుకున్నాం కదా, వాటిని ముందు స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. అవి లైనింగ్ క్లాత్కి ఏమవుతుందంటే ఎడ్జ్లు కొంచెం చిక్కులు చిక్కులుగా వస్తుందండి, పోగులు పోగులుగా వస్తుంది. దాన్ని కట్ చేసుకుంటే మందంగా లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఫినిషింగ్ బాగుంటుంది. గాగ్రాకు కూడా అలాగే వచ్చింది, ప్యాచ్లకు కూడా అలాగే వచ్చింది. దాన్ని కట్ చేసుకుంటే సైడ్ నీట్గా వస్తుంది. ముందైతే కట్ చేశాను. ఇప్పుడు జాయింట్ ఎలా వేయాలో చూద్దాము. ఇలా గాగ్రా లైనింగ్ పైన మనం అతుకు వేయడానికి ఒక 2 ముక్కలు ఉన్నాయి కదా చిన్నవి, దాన్ని ఇలా పెట్టేసి
ఒక 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మళ్ళీ సైడ్ జాయింట్లప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా ఎక్స్ట్రా ఉంటే ఒక 1/2 ఇంచు ఖర్చుతోటి రెండింటిని ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసిన తర్వాత ఈ మడతని ఇలా ఫోల్డ్ని పక్కకనేసి పైన ఒక స్టిచ్ చేసుకుంటే చక్కగా అణిగిపోయి నీట్గా ఉంటుందన్నమాట. ఇలా 2 ముక్కలకి కుట్టుకోవాలండి. మనకి 2 వస్తాయి కదా, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 వస్తాయి కదా, రెండిటికి ఇలాగే ముక్కలు జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసిన తర్వాత 2 ముక్కలు సమానంగా పట్టుకొని చక్కగా ఫోల్డ్ వేసుకోవాలి. మడతలు నీట్గా మడత వేసుకున్న తర్వాత చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చక్కగా మడతలు వేసుకొని కింద మనకి ఎక్స్ట్రా ఉంటుంది చూసారా, ఆ ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మీకు కింద ఎగుడు దిగుడు రాకుండా స్ట్రైట్గా చక్కటి మంచి కర్వ్ షేప్ వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. ఇలా కట్ చేసిన తర్వాత రాంగ్ సైడ్ ఉంది చూసారా, ఇలా తిరగల వైపున డబల్ ఫోల్డ్ వేసుకొని కుట్టాలి. మనం అంచులు కుడతాం కదా, అలా అంచులు కుట్టినట్టుగా ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని కుట్టాలండి. పెద్దగా ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు, లాగి కూడా ఫోల్డ్ చేయకూడదు, కొంచెం కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ కుట్టాలండి. ఒక 2 అంగుళాలు ఫోల్డ్ చేసుకొని కుడితే నీట్గా వస్తుంది. చూడండి, ఎక్కువ లెంత్ తీసుకోకూడదు. మనం ఫోల్డ్ చేసిన తర్వాత కూడా దానిపైన వేళ్ళు పెట్టేసుకొని కుడితే ముడతలు లేకుండా ఉంటుంది. ఇదంతా క్రాస్గా ఉంటుంది కదా కటింగ్, దానివల్ల మనం ఫోల్డ్ చేసేటప్పుడు ముడతలు వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. కొంచెం కొంచెంగా ఫోల్డ్ చేసుకొని కుడితే నీట్గా వస్తుంది అనమాట. రెండో పీస్ని కూడా ఇదే విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్న తర్వాత నడుములు 2 పట్టుకొని ఒకటి రైట్ సైడ్ కనిపిస్తున్న వైపు పెట్టేసి దానిపైన మనం రాంగ్ సైడ్ పెట్టాలి. చూడండి, ఇలా ఒకదానిపైన ఒకటి వేసేసుకొని 2 అంచుల్ని ఇలా పట్టుకొని ఒక 1/2 ఇంచు ఖర్చుతోటి 2 ముక్కల్ని జాయింట్ వేసుకోవాలి. ఇలా జాయింట్ వేసుకునేటప్పుడు కూడా లాగకూడదండి. ఒకవేళ జాయింట్ వేసుకునేటప్పుడు ఒకటి ఏమన్నా ఎక్కువ తక్కువలు వచ్చాయనుకోండి, తక్కువగా ఉన్నదాన్ని కొంచెం ఎక్కువగా ఉన్నదానికి సమానంగా లాక్కుంటే సరిపోతుంది. ఇలా జాయింట్ చేసిన తర్వాత దీనికి డబల్ స్టిచ్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దానికి కూడా ప్యాచులు వేసుకోవాలి. మనకి చాలా పెద్ద ప్యాచ్ వచ్చింది, ఎందుకంటే 2 వైపులా అంచులు పోయాయి కదా, దానివల్ల పెద్ద ప్యాచ్ వచ్చింది. ఆ అంచులు ఉన్న క్లాత్ కూడా మనకి శారీ మెటీరియలే అయినట్లయితే కొంచెం ప్యాచ్ అనేది తక్కువగా పడేది. అయినా ఇది గాగ్రాలకి కంపల్సరీ ప్యాచ్లు పడతాయండి. ఇలా క్రాస్ కటింగ్ తీసుకున్నప్పుడు ప్యాచ్లు లేకుండా గాగ్రాలు కుట్టడం అనేది చాలా కష్టం అనమాట. చూసారు కదా, ఇలా జాయింట్ వేసిన తర్వాత దీనికి డబల్ స్టిచ్ వేసుకోవాలి. దీనికి డబల్ స్టిచ్ మాత్రమే వేసుకోవాలండి. మనం వేసిన ప్యాచ్ని ఇలా పక్కకి ఫోల్డ్ చేసి పైన అణిగేటట్లుగా కుట్టు వేయకూడదు, ఎందుకంటే ఇది పైన కనిపిస్తున్న క్లాత్ కదా, మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనం ఏ కుట్టు వేసినా కూడా చక్కగా పైకి కనిపిస్తూ ఉంటుంది. అందుకని పైన ఫోల్డింగ్ అనగడానికి కుట్టకుండా డబల్ స్టిచ్ వేసుకొని ఐరన్ చేసుకుంటే అణిగిపోయి చక్కగా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ముక్కని ఇలా ఫోల్డ్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకొక పీస్ని కూడా ఇలాగే రెడీ చేసి పెట్టుకొని రెండింటిని ఇంతకుముందు మనం లైనింగ్ ఎలా జాయింట్ చేసుకున్నామో అలాగే జాయింట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జిప్ ఎలా వేయాలో చూపిస్తాను. జిప్ని ఒక 6 అంగుళాలు 7 అంగుళాలు ఉంటుంది కదా, జిప్కి పైన చిన్న స్టీల్ నొక్కులు లాంటివి వస్తాయి, అది కట్ చేసి పెట్టుకోవాలి. లెహంగా ఎడ్జ్ ఉంటుంది కదా, ఎడ్జ్కి ఇలా జిప్ని సింగిల్ పాదంతో కుట్టుకోవచ్చు, లేదంటే మన నార్మల్ పాదంతో కూడా ఇలా జిప్ని జాయింట్ చేసుకోవాలి. రైట్ సైడ్న జిప్ని పెట్టి ఇలా జాయింట్ చేసుకుంటే జిప్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. రెండో వైపున కూడా మనం జిప్ని ఇలా కుట్టచ్చు. అయితే నేను ఫస్టే పాకెట్ వేసేసానండి, కాబట్టి రెండో వైపున ఫినిషింగ్ చేస్తుంది. ఇలా ఖర్చు లేకుండా ఆల్రెడీ ఫోల్డింగ్ వేసిందనమాట, కాబట్టి డైరెక్ట్గా పైన పెట్టేసుకొని కుట్టచ్చు. నేను మీకు పాకెట్ ఎలా వేయాలో చూపించలేకపోయాను, ఎందుకంటే నేను ఫస్ట్ టైం కుడుతున్నాను కదా, నాకు కూడా కొంచెం కంగారుగానే అనిపించింది, ఎలా వస్తుందో ఏంటో అనిపించింది. కానీ చాలా బాగా వచ్చిందండి, పాకెట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు పాకెట్ ఎలా కుట్టాలో చూడాలి అనుకుంటే కామెంట్ చేయండి, నేను మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను పాకెట్ ఎలా వేసుకోవాలని. రెండో వైపున మనకి ఫినిషింగ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా జిప్ పైన పెట్టేసి ఇలా ఓవర్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. జిప్ కూడా చాలా బాగా నీట్గా వచ్చిందండి, చాలా చక్కగా వచ్చింది కదా. ఇప్పుడు రివర్స్ అంటే లోపల వైపుకి తిరగల వైపుకి తిప్పుకొని మనం జాయింట్ వేసుకోవాలి. ముందుగా తిరగల వైపుకి తిప్పుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే జాయింట్ వేసుకోవాలి.
మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే ఇప్పుడు నేను పాకెట్ దగ్గర నుంచి కుడుతున్నాను. అది స్టార్టింగ్లోంచి కుట్టాలని ఇరిగిచ్చి ఏం కుట్టనక్కర్లేదండి. ఒక 1/2 ఇంచు 1 ఇంచు గ్యాప్ వచ్చినా పర్వాలేదు. ఇలా జాయింట్ చేసుకోవాలి 2 ముక్కల్ని. ఇలా జాయింట్ చేసిన తర్వాత దీనికి డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలి. ఓకేనా. ఇలా డబల్ స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు మొత్తాన్ని కలిపి ఎలా జాయింట్ వేయాలో చూపిస్తాను. జిప్ దగ్గర మనం ఇలా పట్టుకొని, అంటే మనకి ఇక్కడ కూడా స్టీల్ నొక్కులు 2 వస్తాయి కదా, ఆ స్టీల్ నొక్కుకి ఒక 1/2 ఇంచు పైకి మనం కుట్టడం స్టార్ట్ చేయాలన్నమాట. ఇలా పట్టుకొని తర్వాత 4 ముక్కలు అంటే 2 లైనింగ్ పీసులు, 2 మెయిన్ క్లాతులు ఇలా చక్కగా సర్దుకున్న తర్వాత మనం కుట్టడం స్టార్ట్ చేసుకోవాలి. జిప్కి ఒక 1/2 ఇంచు పైనుంచి చూడండి వీడియోలో చూపిస్తున్నాను. ఇలా జిప్ మీద కుట్టకూడదు, ఓన్లీ మెటీరియల్ మీద ముందుగా రబ్ చేసి పెట్టుకొని ఆ తర్వాత మనకి లోపల ఫ్యాబ్రిక్ కూడా ఉంది కదా, మొత్తం 4 క్లాతులు, 2 మెయిన్ 2 లైనింగ్లు ఇలా సర్దుకొని దీనిపైన పాకెట్ ఇవన్నీ పెట్టేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని మనం ఎక్కడి నుంచి అయితే కుట్టడం స్టార్ట్ చేసామో అక్కడ వరకు ఇంకొంచెం కిందకి కూడా మనం కలుపుకుంటూ కుట్టాలండి. ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని లైట్గా క్రాస్ చేసి వదిలేసి ఓన్లీ లైనింగ్ మాత్రమే జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేస్తే లైనింగ్ సపరేట్ ఉంటుంది, మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్ ఉంటుందన్నమాట. మళ్ళీ ఒకసారి డబల్ స్టిచ్ వేసుకోవాలి. జిప్ పైన రాకూడదు కుట్టు, జిప్ పక్క నుండి క్లాత్ పైన ఇలా డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత జిప్పుని ఇలా సైడ్కి ఫోల్డ్ చేసుకొని కుట్టాలి. ఇలా అణిగేటట్లుగా సైడ్కి ఫోల్డ్ చేసుకొని కుట్టాలి. ఒకవైపున మనకు అవసరం లేదు, మనం డైరెక్ట్గా ఫినిషింగ్ ఉంది కాబట్టి ఒకవైపున డైరెక్ట్గా జిప్ పైనుండి వేసాము అణిగినట్లుగా ఉంటుంది. కానీ మనం ఒకవైపున నార్మల్గా ఖర్చుతోటి కుట్టాం కదా, ఇప్పుడు ఇలా కుట్టడం వల్ల చక్కగా అణిగినట్లుగా ఉంటుందన్నమాట. జిప్ దగ్గర క్లాత్ ఫోల్డ్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని ఫోల్డ్ చేసుకొని ఇలా అణిగినట్లుగా కుట్టాలి. ఓకేనా. చూడండి చక్కగా వచ్చింది. ఇప్పుడు మనం జిప్ వేసిన తర్వాత కూడా లోపల ఉన్న జిప్ మనకి కనిపించదనమాట. ఇప్పుడు నడుం పట్టీ కోసం 38 అంగుళాలు తీసుకుంటున్నాను. మనం గాగ్రాని 36 అంగుళాలకు కట్ చేసుకున్నాం కదా, ఒక 2 అంగుళాలు ఎక్స్ట్రా ఉంచుకుంటే అటువైపు ఇటువైపు ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవడానికి సరిపోతుంది. నడుం పట్టీ వెడల్పు అనేది మన ఇష్టం అనమాట. పట్టీ ఫోల్డ్ చేసినప్పుడు ఎంత వెడల్పు కావాలో చూసుకొని అంత వెడల్పుని మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు లైనింగ్ని మెయిన్ క్లాత్ని రెండింటిని కలిపి ఇలా జాయింట్ చేసుకొని లైనింగ్ని సైడ్ కని లైనింగ్ పైన అణిగేటట్లుగా ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మళ్ళీ లైనింగ్ని పూర్తిగా రివర్స్ ఫోల్డ్ వేసుకొని రెండింటిని కలిపి అణిగేటట్లుగా మళ్ళీ ఒకసారి ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత సైడ్ లైనింగ్ ఉంది కదా, లైనింగ్ని మెటీరియల్ని రెండింటిని ఇలా కలిపి జాయింట్ చేసుకుంటే మనకి ఒకటే క్లాత్ లాగా అయిపోతుంది అనమాట. ఫోల్డింగ్స్ లేకుండా నీట్గా జాయింట్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. నడుం పట్టి మనకి ఒకటే క్లాత్ లాగా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రాలు ఏమీ లేకుండా నీట్గా కట్ చేసుకొని డబల్ ఫోల్డ్ వేసుకొని అటువైపు ఇటువైపు కుట్టాలి. ఇలా 2 వైపులా అంచులు ఫోల్డ్ చేసుకున్నట్లుగా కుట్టుకోవాలన్నమాట. వీడియోలో చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కుట్టాలి. 2 వైపులా ఇదే విధంగా కుట్టుకోవాలి. 38 అంగుళాలు తీసుకున్నాం కదా, మనకి టోటల్ నడుము 36 అంగుళాలు వచ్చింది. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని కుట్టుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే మనం తీసుకున్న 36 అంగుళాలకి కరెక్ట్గా నడుము సరిపోవాలి. టేప్తో కొలుచుకున్నా పర్వాలేదు, లేదంటే డైరెక్ట్గా గాగ్రా మీద పెట్టుకొని చూసుకున్నా కూడా సరిపోతుంది. చూడండి ఇలా చక్కగా కుట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం గాగ్రా పైన వేసుకొని కుట్టుకోవాలి. గాగ్రా అంచుకి జిప్పును కుట్టాం కదా, ఆ జిప్పు దగ్గర మనం ఇప్పుడు నడుం పట్టి ఫోల్డ్ వేసుకొని కుట్టుకున్న అంచు ఉంది కదా, ఈ అంచుని పెట్టేసి రెండింటిని సమానంగా పెట్టేసి ఇలా జాయింట్ వేసుకోవాలి. నడుం పట్టి జాయింట్ వేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకొని కుట్టుకోవాలి. కింద ఒక్కొక్కసారి ఎక్స్ట్రా క్లాత్ ఫోల్డ్ అయిపోతూ ఉంటుందన్నమాట. రెండో వైపు కూడా ఎడ్జ్ మనకి సమానంగా 2 ఎడ్జ్లు కలిసేటట్లుగా ఉండాలన్నమాట. ఇలా రబ్ చేసేసుకోవాలి లాస్ట్లో. ఇప్పుడు దీన్ని మనం ఫోల్డ్ చేసుకుందాం. ఫోల్డ్ చేసుకొని ఎలా కుట్టాలో చూపిస్తాను. చూడండి ఇట్లా రైట్ సైడ్న మనం లెహంగా గాగ్రా ఉంచుకొని ఇలా రాంగ్ సైడ్కి అంచుని ఫోల్డ్ చేసుకొని పైనుండి కుట్టుకోవాలి. ఇలా పైనుంచి కుట్టుకుంటే మనకి ఈ నడుం పట్టీకి ఎడ్జ్ మీద స్ట్రైట్గా కుట్టు వస్తుంది. చూడటానికి నీట్గా ఉంటుంది అనమాట. ఫినిషింగ్ బాగుంటుంది. మనం అవతల వైపు నుంచి కుడితే
కుట్టు అనేది కరెక్ట్గా స్ట్రైట్గా లేకుండా కొంచెం క్రాస్గా వస్తే చూడటానికి బాగుండదు. అందుకని పైనుంచే కుట్టుకోవాలి. నేను ఎప్పుడు ఇలాగే కుడతాను. మీరు ఏమైనా కొత్తగా కుట్టే వాళ్ళైతే కొంచెం ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే రాంగ్ సైడ్ నుంచి కూడా కుట్టుకోవచ్చు. ఇలా కుట్టిన తర్వాత ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో డబల్ స్టిచ్ వేసుకోవాలి. డబల్ స్టిచ్ వేసుకోవడం వల్ల మంచి లుక్ వస్తుంది. రెడీమేడ్ డ్రెస్ లుక్ వస్తుందన్నమాట. అంతేనండి, గాగ్రా కుట్టడం పూర్తయిపోయింది. అంబ్రిల్లా కటింగ్ గాగ్రా అనమాట. చాలా బాగా వచ్చింది. జిప్ కూడా చాలా బాగా కుదిరింది. పాకెట్ కూడా చాలా బాగా వచ్చింది. కాకపోతే నేను మీకు పాకెట్ ఎలా కుట్టాలో చూపించలేకపోయాను. నేనే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యానండి. 1-2 సార్లు విప్పి కుట్టాల్సి వచ్చింది. దానివల్ల మీకు చూపించలేకపోయాను. కింద గాగ్రాకి జిగ్జాగ్ చేశాను అనమాట. కావాలంటే ఫోల్డింగ్ కూడా వేసుకోవచ్చు. అది మన ఇష్టం, ఎలా కావాలంటే అలా చేయొచ్చు. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ కామెంట్స్కి నేను రిప్లై కూడా ఇస్తాను. శ్రీరాధిక క్రియేషన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయిపోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.